హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. నటి సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు. ఎలాంటి పాత్ర అయినా సరే అద్భుతంగా నటించి మెప్పిస్తుంది. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ అమ్మడు తెలుగులో విపరీతమైన క్రేజ్ అనేది సొంతం చేసుకుంది. తెలుగులో ఎన్నో సూపర్ హిట్స్ లో నటించి మెప్పించింది కూడా. శేఖర్ కమల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో టాలీవుడ్ ను పలకరించిన సాయి పల్లవి తొలి సినిమాతోనే తెలుగమ్మాయిగా మారిపోయింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. రీసెంట్ గా అమరన్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. తాజాగా సాయి పల్లవి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అవేంటంటే, పేద ప్రజలకు సహాయం చేయడానికి నా దగ్గర తగినంత డబ్బు ఉందని చెప్తోంది సాయి పల్లవి. అయితే సాయి పల్లవి తెలుగులో వరుసగా హిట్స్ అందుకుంటుంది. తెలుగుతో పాటు తమిళ సినిమాల్లోనూ నటించి అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అడుగు పెడుతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న సాయి పల్లవి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. సాయి పల్లవి మాట్లాడుతూ, నా చిన్నతనంలో మా కుటుంబంలో మేమే ధనవంతులం అనుకునేదాన్ని. కానీ అప్పుడు మా దగ్గర అంతగా డబ్బు లేదు. కానీ ఇప్పుడు పేద ప్రజలకు సహాయం చేయడానికి నా దగ్గర తగినంత డబ్బు ఉందని సాయి పల్లవి తెలిపింది. అయితే సాయి పల్లవి ప్రస్తుతం నాగ చైతన్యతో తాండేల్ అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. అండ్ ఈ సినిమాలో నాగ చైతన్య మత్స్యకారుడిగా కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమాతో పాటు బాలీవుడ్ లో తెరకెక్కుతున్న రామాయణం సినిమాలో కూడా సాయి పల్లవి సీతగా కనిపిస్తుంది. ఈ సినిమా షూటింగ్ కూడా సైలెంట్ గా క్లీన్ గా జరుగుతుంది. అలాగే తమిళ్లోనూ ఓ బడా సినిమాలో సాయి పల్లవి నటిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. చూడాలి మరి ఇంకా సాయి పల్లవి ఎలాంటి సినిమాలతో మన ముందుకు వస్తుందో. ఇంతకీ సాయి పల్లవి గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.